అధికార పార్టీని ఫాలోవర్ల రేసులో చిత్తు చేసిన ఓ సెటైర్ పేజ్. కోట్ల ఖర్చు, లక్షల సైన్యం ఒక్కడి సెటైర్ ముందు ఎందుకు తలవంచాయి? ఇది మీమ్స్ తో వచ్చిన మార్పా, యువత ఆగ్రహంతో వచ్చిన తిరుగుబాట? ఆన్లైన్ ఫాలోయింగ్ రేపటి పోలింగ్ ను శాసిస్తుందా? బొద్దింకలంటూ తీసి పారేస్తే మీ రాజకీయ భవిష్యత్తునే చెత్తకుండిలో వేస్తారా? బొద్దింక భారత్ వార్ రూమ్ డిబేట్ రాత్రి 7 గంటలకు మీ 9+ న్యూస్ లో. ప్రస్తుత సమాజంలో ఇది చాలా గొప్ప పరిణామంగా మనం చెప్పాలి. సత్యనారాయణ గారు, మీరు చెప్పండి, వాళ్ళు బేసిక్గా ఏ అయితే ఆలోచన చేస్తున్నారో ఇప్పుడు జన్జీ లో ఇది చాలా ప్రముఖంగా రాబోతుంది మనకు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వినండి, ఏకం కండి, మార్పు తీసుకురండి అనే ఈ 3 అంశాలతో ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్లే అవకాశం ఉందని వాళ్ళు కూడా భావిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? అంటే ఇంతకుముందు జన్జీ ఉద్యమాలు చాలా వచ్చినాయి. అయితే నేను వీళ్ళ మేనిఫెస్టో చూస్తే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు సమకాలీనంగా ఏమైతే వైఫల్యాలు జరుగుతున్నాయో రాజకీయాల్లో వాటి మీద వాళ్ళు గురిపెట్టారు. ఇప్పుడు ఒకటి రంజన్ గొగోయ్ ప్రస్తావన ఇండైరెక్ట్గా తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామంటే సీజేఐలకి వాళ్ళకి మాజీ సీజేఐలకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వము అంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు రంజన్ గొగోయ్ వ్యవహారం ఇప్పుడు న్యాయ వ్యవస్థలోకి తలవంపులు తెచ్చింది. అంటే ఆయన అయోధ్య వ్యవహారంలో ఆయన ఇచ్చిన తీర్పు దగ్గర నుంచి ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఆయన ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే ఆయన రాజ్యసభకు తీసుకోవటం, ఆ రాజ్యసభలో కూడా ఆయన ఏ రకమైన కంట్రిబ్యూషన్ లేకపోవటం. ఒక సీజీఐ అంటే ఎంతో మేధస్సు, ఎంతో న్యాయానికి సంబంధించిన పరిజ్ఞానం ఇవన్నీ ఉంటాయి. వాటిని ఏమీ ఆయన ఉపయోగించకుండా ఆయన మళ్ళీ సరిగ్గా హాజరు కూడా కాలేదు. అంటే నిన్న వీళ్ళు ఆ ఫస్ట్ అంశం మేనిఫెస్టోలో ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ట్రిగ్గర్ అయింది కూడా ఎక్కడంటే మళ్ళీ సీజీఐ మాటల వల్లనే ట్రిగ్గర్ అయింది. యాక్చువల్గా సీజీఐ ముందుకు వచ్చిన కేసు ఏంటంటే సీనియర్ అడ్వకేట్ అనే హోదాని ఇవ్వడానికి సంబంధించిన తీర్పుని లేదంటే ఇంతకుముందు సుప్రీంకోర్టు డెసిషన్ అమలు చేయమని చెప్పేసి ఒక అడ్వకేటు దాఖలు చేశాడు. అంటే ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు అక్కడ కూడా బహుశా నేను అనుకోవడం అతనేదో ఇంతకుముందు మనం చాలామంది అడ్వకేట్ని చూస్తాం. అంటే చాలామంది సీనియర్ అడ్వకేట్లు వాళ్ళంతా కూడా వాళ్ళకి అర్ధరాత్రి కావాలన్నా సరే కోర్టు పెట్టి వింటారు, లేదంటే వాళ్ళని ప్రత్యేకమైన ఇది కల్పిస్తారు. వాళ్ళే ఒక రకంగా జడ్జెస్ని కూడా డామినేట్ చేసే పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన ఏదో బహుశా చిన్న అడ్వకేట్ అనుకుంటా, ఈయన కొంచెం తేలిగ్గా మాట్లాడటం అనేది మెయిన్ ట్రిగ్గర్ అయింది ఇక్కడ. ఎందుకంటే సీజీఐ లాంటి వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో మనం పోతే ఎంఆర్ఓ ఆఫీసులోనే ఏ గుమస్తా మాట్లాడినట్టు, గుమస్తా ఈసడించుకున్నట్టు అక్కడ డైరెక్ట్గా ఆయన ఈసడించుకున్నాడు. అంటే నిరుద్యోగులు ఎవరు ఉద్యోగాలు లేని వాళ్ళ తర్వాత ఆయన ఏదో ఇదే డూప్లికేట్ సర్టిఫికెట్లు పాస్ అయిన వాళ్ళు అవన్నీ ఏదో సమర్థించుకోవడానికి మాట్లాడాడు. కానీ ఆయనకి నిరుద్యోగులైనా లేదంటే పేద అడ్వకేట్లు లేదంటే సరైన ప్రాక్టీస్ లేని వాళ్ళు వీళ్ళందరూ అంటే ఎంత ఆయనకి తేలికగా చూస్తున్నాడో, తేలిక బాగుందనేది ఆయన వ్యక్తమైంది. అంటే ఒక సుప్రీంకోర్టు బెంచ్ని హెడ్ చేస్తున్న ఒక అంటే ఎంతో పాలిష్డ్గా ఉండాలి. అంటే మనకి పురాణాల దగ్గర నుంచి ఎక్కడైనా చూసినా సరే రాజు సైన్యాధికారి వీళ్ళందరికంటే కూడా న్యాయమూర్తికి ప్రత్యేకమైన ఒక ఇది ఉంటుంది. అటువంటి చోట్ల ఎంతో మెచ్యూరిటీతో బిహేవ్ చేయాలి, చాలా మెచ్యూరిటీగా వ్యవహరించాలి. ఈ మధ్యకాలంలో కూడా కోర్టులో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎడాపెడా వ్యాఖ్యలు చేయడం విచారణల సందర్భంగా ఒక పని అయిపోయింది. దాని మీద కూడా సుప్రీంకోర్టు కూడా తన కింద కోర్టులో ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా మాట్లాడడం. మొదటి అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పదవి విరమణ చేసిన తర్వాత ఆ వ్యక్తిని తిరిగి ఆ వ్యక్తిని రాజ్యసభ మెట్లు ఎక్కనివ్వకూడదు అనేది వాళ్ళు తీసుకున్న మొదటి నిర్ణయం. అంటే వాళ్ళు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్న రోజుల్లో ఎన్ని అనవసరమైన జడ్జిమెంట్లు ఇచ్చి ఉంటారో అన్న డౌట్ కూడా మనకు కలక్క మానదు. మనకు తెలియకుండా ఎన్నో జరిగిపోతుంటాయి, ఎన్నో జడ్జిమెంట్లు వెళ్ళిపోతుంటాయి. అటువంటి వ్యక్తులు ఏ ఫేవర్ కోసమో ఇటువంటి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, అంటే భారత రాజ్యాంగానికి కస్టోడియన్గా ఉండాల్సిన వ్యక్తులు రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి అనుకూలమైన తీర్పులు ఇస్తారు అనేది వాళ్ళ మేనిఫెస్టోలో చేసిన ప్రధానమైన అంశం. మల్లయ్య గారు, మీరు చెప్పాలి. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గతంలో కూడా అటువంటి కల్చర్ లేదు భారతదేశంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ
పరిపాలనలోకి వచ్చిన తర్వాత సీజేఏలు రాజ్యసభకి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితి వల్ల దేశానికి జరిగే నష్టం ఏంటి? ఎందుకంటే ఇది ఈ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశంగా దీన్ని పెట్టడం జరిగింది, చాలా కీలకంగా. దీని గురించి మీరేమంటారు? సరే, ఇప్పుడు వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలు అని చెప్పి అనటానికి ఉదాహరణ అదొకటి. దాంతోపాటు ఏం చేయలేదండి, గవర్నర్ వ్యవస్థని వాడుకున్నారు, రాజ్యాంగ వ్యవస్థని వాడుకున్నారు, ఈడీ లాంటి సంస్థల్ని తీసుకుపోయి ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టడానికి, దాడులు చేయడానికి వాడుకున్నారు. సిబిఐని మిస్యూజ్ చేసి పక్కదో పట్టించేసి వాళ్ళ స్వలాభాల కోసం వాడుకుంటున్నారు, కండవలు మార్పిస్తున్నారు. అధికారంలో ఎవరుంటే వాళ్ళని ప్రత్యర్థి పార్టీని ఇబ్బంది పెట్టడానికి, ప్రత్యర్థి నాయకుల్ని అందులోకి లాక్కోవడానికి ఈ సంస్థల్ని వ్యవస్థల్ని వాడుకొని పబ్బం గడుపుకుంటున్న పాలకులు ఈరోజు ఏ వ్యవస్థని వదిలిపెట్టట్లే. ఆఖరికి న్యాయ వ్యవస్థలో కూడా మరి మామూలుగా పనిచేసిన వాళ్ళని తీసుకొని వచ్చేసి అటువంటి పదవులలో కూర్చోబెట్టే అవకాశం ఎందుకు తీసుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో రైడ్ చేస్తే నోట్ల కట్టలు దొరికినాయి కదా, కోట్ల రూపాయల నోట్ల కట్టలు దొరికినాయి. కాబట్టి న్యాయ వ్యవస్థకు అత్యంత విలువైన న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకము సన్నగిల్లే విధంగా ఈ రోజు వ్యవస్థను తయారు చేస్తున్నారు. అది రాజకీయ ఒత్తిళ్లే ముమ్మాటికి, అందులో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ప్రమోషన్లనో లేకపోతే రాజకీయ పదవులు ఇస్తామనో లేకపోతే ఇతరాత్ర వేరే ఆశ చూపించో వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కావాల్సిన తీర్పులు చెప్పించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఎక్కడి దగ్గర ఈళ్ళు అవుతున్నారు, ఈళ్ళు అయిపోయేసి చేస్తున్నారు. దాన్ని ఆసరాగా తీసుకొని ఇంకా వేరే ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు న్యాయస్థానం ఎంతో అంతో నిజాయితీగా ఉన్న చాలా మంది న్యాయమూర్తులు ఉన్నారు. దాని మూలానే ఇంకా న్యాయం బతుకుతుంది. తీర్పులు కూడా సామాన్యుడికి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. న్యాయం 4 పాదాల మీద నడుస్తుంది అనడానికి ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే దీన్ని పరోక్షంగా వాడుకునేటోళ్ళు కూడా పాలకులు చాలా రకాలుగా వాడుకొని నిర్వీర్యం చేసే ఈ వ్యవస్థల్ని అన్నిటినీ కూడా ప్రభుత్వంలో ఉన్న పాలకులు ఏ వ్యవస్థ ఏ రకంగా ప్రత్యర్థి పార్టీల్ని కానీ వాళ్ళ స్వలాభాల కోసం కానీ అటు ప్రత్యర్థుల్ని నష్టపెట్టడానికి కానీ ఇబ్బంది పెట్టడానికి వీళ్ళకి లాభం చేకూరడానికి ఏమేం చేయాలో ఆ వ్యవస్థలు అన్నింటినీ కూడా వాడుకుంటున్న పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో 12 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఎవరు వీళ్ళు వాళ్ళు అనే వివక్ష లేకుండా ప్రజాస్వామ్యం అనేది విచ్చలవిడిగా పాలకులు ఎవరుంటే వాళ్ళ చేతులలో ఒక ఆట బొమ్మలుగా కీలు బొమ్మలుగా తయారవుతున్న ఈ నేపథ్యంలో ఒక యువకుడుగా ఈ రోజు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది తప్పకుండా విజయవంతం అవుతుంది. విజయవంతం కూడా కావాలని చెప్పేసి మేనిఫెస్టోలో మొదటి పాయింట్ మలయ్ గారు, కానీ మేనిఫెస్టోలో ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే సక్రమమైన ఒక్క ఓటు గల్లంతైనా సరే చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీద చర్య తీసుకోవాలి, ఆయన్ని పదవి నుంచి దించేయాలి, ఉపా యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయాలి అంటూ చాలా కీలకమైన అండ్ చాలా పెద్ద వ్యాఖ్యలు చేశారు. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళు విక్టిమే, వాళ్ళు ఈ దేశం ఇలా తయారు కావడానికి లేదా ఈ దేశంలో ఇన్ని అక్రమాలు జరగడానికి ఎవరెవరైతే కారణం అవుతున్నారో వాళ్ళ పదవుల్ని టార్గెట్ చేస్తూ మేనిఫెస్టో తయారు చేశారు.